మా ఊరు అందాల హరివిల్లు పాతగోపాలపట్నం శ్రీ శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవాల్లో అసంఖ్యాకంగా భక్తులు పాల్గొన్నారు. మా ఊర్లోనైతే చాలా అద్భుతంగా ఆనందాల కేరింతల మధ్యలో పండగ ఉత్సవాలు అయితే చాలా సరదాగా గడిచాయి. జగన్నాథుడు అంటే అర్థం లోకనాథుడు అని అర్థం. సాంస్కృతిక భాష ప్రకారం ఒడియాలో చూసుకుంటే కనుక భూమికి ఆశ్రయం వంటివాడు అని అర్థం. ప్రాచీన భారతదేశంలో అభివృద్ధి చెందిన నగరాల్లో పూరీ నగరం ఒకటి. మరి మా ఊర్లో జరుగుతున్న ఈ పండగ అయితే చాలా సంతోషంగా కేరింతల మధ్యలో నిజంగా రథాన్ని లాగుతూ చాలా అద్భుత సన్నివేశం చూస్తున్న వాళ్ళందరికీ ధన్యం, జన్మంతా ధన్యం. చాలా అద్భుత ఘట్టం జరిగిందండి. చాలా అంటే మా ఊర్లో ప్రతి ఒక్కరూ ఆనందంగా చాలా ఉత్సాహంగా కేరింతలతో. స్నేహితులారా, శ్రీ శ్రీ జగన్నాథ స్వామి ఉత్సవ వేడుకలు మా ఊర్లో చాలా కనురమ్యంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మరి మీరు అందరూ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. తయారు చేసి లక్ష్మీదేవిని శాంతింపజేసి అలక తీర్చి తిరిగి మళ్ళా ఆలయ ప్రవేశం చేస్తారు. ఆ సన్నివేశం ఇప్పుడు జరుగుతుంది. అదే విధంగా జగన్నాథుడు అంటే శ్రీమన్నారాయణమూర్తి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సాక్షాత్ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీమన్నారాయణుడైనటువంటి ఆ జగన్నాథ స్వామి వారి యొక్క ఉత్సవం జరుగుతున్నది. అంటే మనుషులు ఏ విధంగా అయితే మనందరం కూడా స్వామి ఉత్సవంలో పాల్గొన్నామో అదే విధంగా ముక్కోటి దేవతలు కూడా శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క ఈ ఉత్సవంలో పాల్గొనడం జరుగుతుంది. ఎక్కడెక్కడైతే దేవుని యొక్క రథయాత్ర జరుగుతుందో అక్కడక్కడ దేవతలందరూ కూడా సంచరిస్తూ ఉంటారనమాట. మనకైతే కమిటీ వారు పులిహోర ప్రసాదం ఇచ్చారు. అన్ని రకాల ప్రసాదాలు కూడా కమిటీ వాళ్ళు మనకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ముక్కోటి దేవతలకి కూడా జగన్నాథుని యొక్క ప్రసాదం కావాలి అని ఉంటుందన్నమాట. అందుకనే జగన్నాథ స్వామి వారికి 3 కడవలతో ప్రసాదాన్ని తీసుకొని వస్తారనమాట. ఇప్పుడు వెళ్ళారు తీసుకురావడానికి పేరెంట్ వాళ్ళందరూ కూడా ఆ మంగళ వాయిద్యాలతో. ఆ 3 కడవలతోని కూడా పాలకుండలు అనమాట, పాలు, పంచామృతాలు మరియు మొదలు పదార్థాలన్నీ కలిపి 3 కడవలతోని స్వామివారికి ప్రసాదం తీసుకొని వస్తారు. ఆ 3 కడవల ప్రసాదం స్వామికి చూపించి ఆ 3 కడవల్ని కూడా నేల మీదకే వదిలిపెట్టేస్తారు. ఆ ఏవైతే 3 కడవల్లో మొదలు పదార్థం పంచామృతాలు ఏవైతే ఉంటాయో అవే ఆ ముక్కోటి దేవతలకి కూడా ప్రసాదంగా స్వీకరిస్తారనమాట. నేలపాలు అయిపోయింది కదా, వాళ్ళు ఎలా తీసుకుంటారనే సందేహం ఉండదు. అండపిండ బ్రహ్మాండాలు కూడా శ్రీమన్నారాయణమూర్తివే అనమాట. కాబట్టి వాళ్ళు ఆ 3 గడవలతోని పంచామృతాలు తీసుకొచ్చే లోపు గోవిందనామాలు చెప్పడం జరుగుతుంది. నిర్మలంగా చెప్పుకోండి, గోవింద. ఏ కోరిక కోరుకోమంటారు జగన్నాథుడు. అయితే దానికి ఏ కోరిక కావాలని అడిగితే ఆ మహారాజు అంటాడు, నాకు సంతానం లేకుండా వారసత్వం లేకుండా నాకు లేకుండా చూడదండి అంటాడు. సరే అనేస్తాడు సదాశివు అని. అయితే ఎందుకు ఆ కోరిక కోరుకున్నావు అని అడుగుతాడు. తండ్రి, నాకు పిల్లలు పుడితే నా తదనంతరం వాటాలు పంచుకున్నప్పుడు నీ కోవిల అనాథ అయిపోకూడదు. కాబట్టి నేను వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా సరే ఆ కోవిల మెయింటెనెన్స్ చేయొచ్చని చెప్పి పూరి మహారాజు కోరుకుంటాడు. దాన్ని ఆ పూరి మహారాజు యొక్క భార్య గుడించాదేవి జగన్నాథ స్వామి వారి దగ్గర కోరమని ఏడుస్తుంది. ఆడదానికి సంతతి లేకపోతే ఆడదని పిల్లలు మరి ఎలా స్వామి అంటారు. అమ్మా, ఆషాఢ మాసంలో నేను, నా అన్న, నా చెల్లి 3 రథాల ద్వారా నీ ఆలయానికి వస్తాం. నువ్వు మమ్మల్ని నీ కన్నబిడ్డలుగా చూసుకుంటావో ఎలా చూసుకుంటావో చూసుకో తల్లి అని చెప్పి వరం ఇస్తాడు. అయితే ఆషాఢ మాసం రాగానే జగన్నాథుడు మాట ఇచ్చిన ప్రకారం లక్ష్మీదేవికి చెప్పకుండా ఈయన గుడించాదేవి టెంపుల్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిన 5 రోజులకి భర్త కనబడుతుంది. భర్త కనబడిపోతే భార్య ఏమైపోతుంది, ఇది ఎక్కడికి వెళ్ళిపోయాడు బాబా అని ఇప్పుడు అనుకుంటాడు. కానీ నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాడా అని లక్ష్మీదేవి ఎంక్వైరీ చేయిస్తుంది. అప్పుడు ఇలా గుడించాదేవి టెంపుల్కి వెళ్ళారని చెప్పగానే అదేంటది, ఆయన పేరే లక్ష్మీనాథుడు, లక్ష్మీపతి, నీళ్ళు లేనిదే. అంటే రథయాత్ర ప్రారంభమైన పంచమి రోజు అంటే 5వ రోజు లక్ష్మీదేవి ఆ గురించాదేవి టెంపుల్కి వెళ్తుంది. పరిసరాలకు వెళ్ళి కాలింగ్ కళ్ళు కొట్టారు. అంటే అప్పట్లో గంటలు కొట్టాం, ఇప్పట్లో కాలింగ్ కళ్ళు కొట్టగానే తలుపులు దిగిపోయేసరికి మళ్ళా సాక్షాత్ లక్ష్మీదేవి వెళ్ళి తలుపులు కొడుతుంది. కానీ
జగన్నాథ స్వామి వారు అండి లక్ష్మీ అమ్మవారికి చెప్పకుండా సైట్ సీన్కి వెళ్ళారు కదండి. మరి ఆలోచించారండి జగన్నాథ స్వామి వారు ఏం చేస్తే బాగుంటుంది, ముందు బ్రదర్ని ఫస్ట్ మిసైల్ కింద పంపిస్తారండి. మరి ఇంకేటండి లక్ష్మీ అమ్మవారు మంచి కోపం మీద ఉన్నారు కదండి. ద్వారపాలకులకి అయితే చెప్పారు లోపలికి ఎవ్వరు వచ్చినా ఎంట్రీ అస్సలు ఇవ్వద్దని. మరి వెళ్ళి వెళ్ళగానే బలరామ స్వామి వారిని అయితే ద్వారపాలకులు చూసి మరి సారు మరి మీకైతే పర్మిషన్ అయితే లేదండి, మరి మీరు అర్జెంటుగా మరి బయటికి వెళ్ళిపోండి అంతే. ఒక బాబు సైట్ సీన్కి చెప్పకుండా లక్ష్మీ అమ్మవారికి చెప్పకుండా వెళ్ళేందుకే రా బాబు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము, మీరు అర్జెంటుగా గేట్ పాస్ ఇప్పించండి రా బాబు అంతే. అప్పుడు చాలాసేపు రిక్వెస్ట్ చేస్తే లక్ష్మీ అమ్మవారు అయితే మరి బలరామ స్వామి వారికి అయితే రిక్వెస్ట్ మీద అయితే లోపలికి గేట్ పాస్ రావడం జరిగింది, ఎంట్రీ అయ్యారండి. సుభద్రాదేవికి వేలక వేలక సుభద్రాదేవికి 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 అయిపోయి సైడ్కి వచ్చి అమ్మా బాబు మళ్ళీ మళ్ళీ స్వామివారు రెండో మిసైల్ సిస్టర్ సుభద్రాదేవితోని మళ్ళీ ప్రయోగించారండి. లక్ష్మీదేవి గారికి సుభద్రాదేవి గారు వెళ్ళడంతోనే మరి సుభద్రాదేవి గారు చాలాసేపు వదినమ్మ మరి మేము అన్నయ్య గారు చెప్పారని మేము వెళ్ళక తప్పలేదమ్మా అని రిక్వెస్ట్ చేయడంతో ఆవిడకి కూడా గేట్ పాస్ వచ్చేసిందండి. ఇప్పుడైతే స్వామివారు ఎంటరు 6 అడుగుల జగన్నాథ్ స్వామి జిగిచ అని చిన్న మ్యూజిక్ అయితే వేసుకున్నారు. కానీ లోపల గుండెకాయలు అయితే లబడబా కొట్టేసుకుంటున్నాయి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి చెప్పకుండా సైట్ సీన్కి వెళ్ళారు. మరి స్వామివారికి ఎలాగుంటుందో తెలుసు కదండి. ఎన్ని రాజ్యాలు వెళ్ళిన రాజైనా సరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇళ్ళాల దగ్గర మరి తల వంచక తప్పదు. ఏమండి మీకు తెలియదేటండి, మనం కూడా ఏం చేస్తున్నాం తరతరాలుగా మన ఇంట్లో ఆడవాళ్ళ ముందు మనం ఎలా ఉంటున్నాం తెలుసు కదా. అది దేవుళ్ళకైనా మానవులకైనా అందరికీ సమానమే. మరి అయితే చాలాసేపు లక్ష్మీ అమ్మవారిని రిక్వెస్ట్ చేసిన తర్వాత స్వామివారికి కూడా ఎంట్రీ వచ్చింది. ఎట్టకేలకు జగన్నాథ స్వామివారి రథయాత్ర పూర్తయింది, నవరాత్రులు పూర్తయి మా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా రథయాత్రలో పాల్గొన్నారు. మళ్ళీ వచ్చే సంవత్సరం కలుద్దాం. జగన్నాథ్ స్వామికి